ఆ బలిపీఠపు కొమ్ముకు కట్టబడినటువంటి ఆ తాడును ఇతడు తెంపుకుపోయి ఎక్కడికి ప్రయాణం అయ్యాడు? ఎరుకోకి అలాగ ప్రయాణం అవుతున్నప్పుడు మార్గ మధ్యలోనికి వచ్చేటప్పటికి దొంగల చేతిలో పడ్డాడు. వాడు గుద్దిన చోట గుద్దకుండా, తన్నిన చోట తన్నకుండా ఏం చేశాడంటే అతను కొన్నటువంటి వస్త్రాలన్నీ దొంగిలించుకుని వెళ్ళిపోయాడు. కొర ప్రాణంతో కొట్టుమిట్లాడుతూ ఉన్నాడు. ఆ యెరూషలేమును విడిచినటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా, యెరూషలేములో ఉన్నప్పుడు ఈ తన్నులు ఉన్నాయా? లేవయ్యా. యెరూషలేములో ఉన్నప్పుడు ఈ దెబ్బలు ఉన్నాయా? లేవయ్యా. యెరూషలేములో ఉన్నప్పుడు ఈ గాయాలు ఉన్నాయా? లేవయ్యా. ఈరోజు నువ్వు గాయాలతో ఉండటానికి కారణం ఏమిటి? ఈరోజు దెబ్బలతో ఉండటానికి కారణం ఏమిటి? ఈరోజు అశాంతితో ఉండటానికి కారణం ఏమిటి? ఈరోజు నీ జీవితము శాపముతో నిండి ఉండటానికి కారణం ఏమిటి? ఆ బలిపీఠానికి కట్టినటువంటి తాడును తెంచివేసి నీ ఇష్టానుసారంగా నువ్వు నడుస్తున్నావు. పడ్డాం మనం బలిపీఠపు కొమ్ముకు తాడు చేత కట్టబడ్డాం. ఎప్పుడు వరకు కట్టబడ్డామో తెలుసా? ఎప్పుడు వరకు కట్టబడాలో తెలుసా? ఆ బలిపీఠం మీద కాలి బూడిదయ్యేంత వరకు. మన జీవితాంతం వరకు బలిపీఠానికి కట్టబడి బూడిదై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏదో కొంతమంది బాగా భక్తి చేసేస్తారు అనమాట. 7 రోజులు బాగా ప్రార్థన చేసేసుకుంటారు అంతే. ఏ కార్యం జరగకపోతే మళ్ళీ మామూలు అయిపోతారు. ఒక రోజు 40 రోజులు భక్తి బాగా చేసేస్తారు అంతే. ఏ కార్యం జరగకపోయింది అనుకోండి మళ్ళీ మామూలు అయిపోతారు. భక్తి అనేది 40 రోజులు కాదు. భక్తి అనేది 7 రోజులు కాదు. భక్తి అనేది నువ్వు అనుకున్నట్లుగా కాదు. నీ జీవితాంతం వరకు, నువ్వు చచ్చేంత వరకు, నువ్వు బలిపీఠ మీద బూడిదైపోయేంత వరకు నీ భక్తిని కొనసాగించాలి. ఆ కొమ్ము చెప్తుంది నీ భక్తి ఎప్పటి వరకు తెలుసా? నీలో ఊపిరి ఉన్నంత వరకు, నీలో ప్రాణం పోయేంత వరకు, ప్రభు వచ్చి పర్యంతము ఆయన బలిపీఠానికి కనెక్ట్ అయి ఉండాలి. అంటే కొంతమంది భక్తి ఎక్కువైపోయింది అనుకోండి, మందిరానికి ఎందుకు రావాలండి? ఇంట్లో ఉండి దేవుడిని ఆరాధించవచ్చు కదా. దేవుడి మందిరానికి ఎందుకు రావాలండి? దేవుని మందిరంలోనికి వచ్చి ఆరాధించే అనుభవం వేరు, మీ ఇంటిలో ఉండి ఆరాధించే ఆ అనుభవం వేరు. దేవుడు తన మందిరం మీద తన కనుదృష్టిని ఉంచాడు. ఇక్కడికి వచ్చి వాక్యం విని ప్రార్థన చేసి అందరితో పాటు పాటలు పాడి, నా ప్రభువా నా దేవ అంటే నీ కన్నీళ్ళను దేవుడు తుడుస్తాడు. ఆమేన్. పెద్ద భక్తి చేస్తున్నా కానీ ప్రతి ఆదివారం దేవుని మందిరానికి క్రమం తప్పకుండా రావాలి. ఆయన మందిరంలో గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని బైబిల్ గ్రంథం చెప్తుంది. కట్టాలి, బలిపీఠం మీద కట్టాలి. అంటే ఒక బలి పశువును, వింటున్నారా, బలి అర్పించటానికి యాజకుని దగ్గరికి తీసుకొచ్చినప్పుడు యాజకుడు ఏం చేస్తాడో తెలుసా? ఈ యొక్క బలి పశువును తాడుతో కట్టి దేనికి కడతాడు? ఎలా కడతాడు ఒకసారి చూడండి. ఎలా కట్టాడు ఏమంటే? తాడుతో కడతాడు అనమాట. బలిపీఠపు కొమ్ముకు తాడుతో కడతాడు అనమాట. అంటే ఈ కొమ్ముతో ఈ యొక్క పశువు లేకపోతే ఈ గొర్రెపిల్ల కట్టివేయబడింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ బలిపీఠపు కొమ్ముకు ఆ పశువు ఎలాగైతే కట్టబడిందో మనం కూడా కట్టబడాలి. టింకు అని ఒక కుక్క ఉండేది. వాళ్ళు కట్టి పొరపాటుని ఇప్పితే అటు తిరిగిది ఇటు తిరిగిది, ఆ వీధిలోకి తిరిగిది. అంటే నాకు స్వేచ్ఛ వచ్చేసింది. ఓకే, నన్ను ఇంకెవరు ఆపలేరు, నన్ను ఎవరు పట్టుకోలేరని వీళ్ళని కూడా పరిగెత్తించేదండి. కుదురుగా ఉన్న వాళ్ళు కూడా పరిగెత్తించేది. ఇప్పుడు మరి ఈ పశువును బలిపీఠం మీద కట్టివేయబడినప్పుడు సినిమాకి వెళ్దాము అంటే ఈ కొమ్ము ఏం చేస్తుంది? లాగుతూ ఉంటుంది. షికారుకి వెళ్దాము అంటే ఈ కొమ్మేమో ఏం చేస్తుంది? వెనక్కి లాగుతూ ఉంటుంది. హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకోండి, ఈ కొమ్ము ఏం చేస్తుంది? దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, ఓ నా కుమార్తె తులసి, ఏంటి హైదరాబాద్ కాదు, అమలాపురంలో నీకు మంచి భారం ఉంది, బాధ్యత ఉంది. ఇప్పుడు ఈ కొమ్మ ఏమైపోద్ది? ఎంత హైదరాబాద్ వెళ్ళాలన్నా కానీ ఈ కొమ్మ ఏమైపోద్ది?
లాగుతూ ఉంటుంది అంటే ఆగిపోతుంది. బలిపీఠానికి మనము ఎప్పుడు కూడా కట్టివేయబడినటువంటి అనుభవంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. బలిపీఠపు ఆ యొక్క బలిపీఠపు కొమ్ముకున్నటువంటి ఆ తాడు, కొమ్ముకు తాడుతో కట్టబడినప్పుడు ఒక మాటలో చెప్పాలంటే మన ఇష్టం నెరవేర్చబడదు. మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకోలేం. మనకి చాలా ఇష్టాలు ఉంటాయి. ఆ ఇష్టాలన్నీ కూడా ఈ బలిపీఠపు కొమ్ము యొక్క తాడుకు కట్టబడగానే చచ్చిపోతాయి అంతే. పిన్ని, మేమంతా సినిమాకి వెళ్తున్నాం, వస్తావు టికెట్ మేమే పెట్టుకుంటాం. టికెట్ వాళ్ళే పెట్టుకుంటారు కదా, రండి అని వచ్చారండి. ఈ బలిపీఠపు తాడు ఏం చేస్తుంది? వెనక్కిలా లాగుతూ ఉంటుంది. ఏం చేస్తుంది? వెనక్కిలా లాగుతూ ఉంటుంది. తర్వాత ఇంకా కొన్ని సాతానుగాడు ఏమంటాడంటే, అక్కడికి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి అంటే అక్కడికి మనం వెళ్ళకూడదని తెలిసినా కానీ వాళ్ళు వచ్చి జస్ట్ మీరు మాతో రండి అంతే, మాతో ఉండండి అంతే, మేము చేసింది అలా సినిమా చూసినట్లుగా చూడండి. ఈ తాడు ఏం చేస్తుంది? వెనక్కి లాగుతూ ఉంటుంది. వెనక్కి లాగుతూ ఉంటే మనం వెళ్ళాలన్నా కానీ వెళ్ళలేం. అంటే ఈ బలిపీఠపు ఆ కొమ్ముకు ఈ తాడు కట్టబడిన తర్వాత అందరూ చేసినట్లుగా చేయలేం. భక్తుడు ఒక పాట రాశాడు, లోకము శరీరములాగినను లోబడక నేను వెళ్ళేదను, లోకము శరీరములాగినను లోబడక నేను వెళ్ళేదను, యేసు చాలును, హల్లెలూయా యేసు చాలును. మనం ఈ యొక్క లోకంలో అలా వెళుతూ ఉంటే లోకం ఏం చేస్తుంది? లాగుతూ ఉంటుంది. శరీరం ఏం చేస్తుంది? లాగుతూ ఉంటుంది. ఈ బలిపీఠం ఏం చేస్తుంది? ఈ బలిపీఠానికి కట్టబడి ఉన్నాం అనుకోండి, ఎన్ని లాగినా కానీ మన కనెక్ట్ ఎక్కడ ఉందనేది కనెక్ట్ అయిపోయాం. దేనికి కనెక్ట్ అయిపోయాం? బలిపీఠం మీద కనెక్ట్ అయిపోయాం. ఓ సోదరు మొన్న సాక్ష్యం చెప్పారు, అండి ఆదివారం వచ్చిందండి, మా ఇంట్లో పెళ్ళండి, మా చుట్టాలు పెళ్ళండి, నేను ప్రార్థన చేసుకున్నానండి, ప్రభా పెళ్ళి నుండి తప్పించండి ప్రభా, ఈరోజు ఆదివారం కదా ప్రభా, నీ మందిరానికి వెళ్ళాలి ప్రభా అని నేను ప్రార్థన చేసుకున్నానండి. మా ఆయన గారు వచ్చి అన్నారు, నువ్వు ప్రార్థనకి వెళ్ళిపో, నేను పెళ్ళికి వెళ్ళిపోతాను అన్నాడు. దేవుడికి స్తోత్రం. సంబరం లోకస్తులకి సంబరం ఎక్కడ ఉంటే చెప్పండి. నిజంగా అటు లోకస్తులైతే ఆ పెళ్ళిలో సంబరం ఉంటుంది. పెళ్ళి కన్నా నాకు దేవుని మందిరమే ముఖ్యం అంటూ తల్లి పిల్లలు కలిపి ఇక్కడికి వచ్చేసారు అంటే వీళ్ళు దేనికి కనెక్ట్ అయి ఉన్నారు? చెప్పండి. దేనికి కనెక్ట్ అయి ఉన్నారు? బలిపీఠానికి కనెక్ట్ అయి ఉన్నారు. కనుక పెళ్ళి ఒకవైపు లాగుతూ ఉంది, కానీ వీళ్ళు వెళ్ళలేకపోతున్నారంటే ఏంటి? వీళ్ళు బలిపీఠపు కొమ్ముకు వీరి యొక్క ఆత్మీయ జీవితం కట్టబడిపోయింది. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి ఒక మహాభక్తురాలు ఉంది, వింటున్నారా? మహాభక్తురాలు ఉంది. ఆ భక్తురాలకి కాస్తంత కుటుంబంలో లోటు వచ్చింది. వాళ్ళ ఇల్లంతా ఇంటిల్లి పాది కూడా కూలి పని చేసుకుంటారు వాళ్ళు. ఆ రోజు ఆదివారం 500 ఇస్తానన్నాడటండి రైతు. ఎంత ఇస్తానన్నాడండి? 500. ఇప్పుడు కూడా 200. ఆదివారం అయితే 500. ఇప్పుడు పొద్దున్నే దేవుడి మందిరానికి వచ్చి, ప్రభా మా ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ కూడా నీకు తెలుసు కదా నాయనా, ఈ ఒక్కరోజుకి క్షమించి నాయనా, నేను కూలి పనికి వెళ్ళిపోతాను ప్రభా, వచ్చి వారం నుంచి క్రమం తప్పకుండా వచ్చేస్తాను ప్రభా. ప్రార్థనలో ఒక్కొక్కసారి ఎంత తెలివిగా ఉంటాయండి మన ప్రార్థనలు, ఎంత తెలివిగా ఉంటాయి అంటే అయ్యి బాబోయ్, దేవుడు కూడా చూసి షాక్ అయిపోతాడు. ఈ ఒక్కసారికి క్షమించండి ప్రభా. వచ్చి ఆదివారం నుంచి దేవుడు ఏమంటాడంటే ఇష్టానికి వదిలేశాడు. ఈవిడ ఏం చేసింది? బలిపీఠ కొమ్ముకి ఈమెకి ఒక తాడు ఉందా, దాన్ని ఏం చేసింది? తెప్పుకుని వెళ్ళిపోయింది. 500 ఒకరోజు ఆదివారం ఆరాధన మానేస్తే తప్పేముంది? పోయేదే ఉంది. మన మనసులో దేవుడు ఉంటే సరిపోడేటండి. ఏమంటే కొంతమందికి భక్తి ఎక్కువైపోయింది అనుకోండి,
మందిరానికి ఎందుకు రావాలండి? ఇంట్లో ఉండి దేవుడిని ఆరాధించవచ్చు కదా. దేవుడి మందిరానికి ఎందుకు రావాలండి? దేవుని మందిరంలోనికి వచ్చి ఆరాధించే ఆ అనుభవం వేరు, మీ ఇంటిలో ఉండి ఆరాధించే ఆ అనుభవం వేరు. దేవుడు తన మందిరం మీద తన కనుదృష్టిని ఉంచాడు. ఇక్కడికి వచ్చి వాక్యం విని ప్రార్థన చేసి అందరితో పాటు పాటలు పాడి, నా ప్రభువా నా దేవ అంటే నీ కన్నీళ్ళను దేవుడు తుడుస్తాడు. ఆమేన్. ఒక్కొక్కసారి మీరు దేవుని యొక్క మందిరానికి కూడా రావాలి. ఎంత పెద్ద భక్తి చేస్తున్నా కానీ ప్రతి ఆదివారం దేవుని మందిరానికి క్రమం తప్పకుండా రావాలి. ఆయన మందిరంలో గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఈవిడేం చేసిందంటే ఆ బలిపీఠపు కొమ్ముకున్నటువంటి తాడును తడమని చంపుకొని కోతకెళ్ళిపోయింది. అందరూ కూడా కోత కోస్తానే ఉన్నారు. ఈవిడ కూడా మళ్ళీ ఆ కోతలో పాటలు ఏంటనుకుంటున్నారు, నడిపించు నానావా. అయ్యి బాబోయ్, అక్కడ పాడిన పాటలే. అబ్బా నేను ఇక్కడ అందరినీ నడిపించేస్తున్నాను. దేవుడి మందిరానికి వెళ్ళి మానేసి తెలివి ఎక్కువైపోయింది అన్నమాట. ఈవిడ కూడా అలాగే ఆ కోత కోస్తూ ఉంది. కోత కోస్తూ ఉంటే ఇంచుమించుగా ఒక 2 గంటలైంది, 3 గంటలైంది. కోత అలా కోస్తూ ఉంటే ఆ కోత కోస్తున్నటువంటి పనలో ఇంత పెద్ద తోసపాము ఇలా పొడవ విప్పి ఇలా బుసలు కొడతా ఉందంట. అమ్మాయి వైపు చూస్తా. ఆవిడకి అర్థమైపోయింది, ప్రభువా నా తాడు దేనితో కట్టబడింది? బలిపీఠపు కొమ్ముకు కట్టబడింది. నేనేం చేశాను? దాన్ని తెంపుకొని 500కి ఆశపడి 500కి కక్కుర్తిపడి పనికొచ్చాను. శిక్ష నేను అనుభవించవలసి వచ్చింది ప్రభువా. నేను ఇలాగే దండం పెట్టుకుంటుంది అంటే అందరూ పాముకు దండం పెట్టింది అనుకుంటున్నారు. తప్పైపోయింది ప్రభా, నేను వెళ్ళిపోతాను ప్రభా అనగానే పాము అలాగే వెళ్ళిపోయింది. వీడు ఇలాగ దేవుని మందిరానికి వచ్చేసి నిజంగా జరిగిన సంఘటన. మనకు లాభమైనవన్నీ ప్రభు కొరకు నష్టపరచకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. తెలుసండి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఆత్మీయ జీవితంలో. మన ఇష్టం వచ్చినట్లుగా మన ఇష్టాన్ని నెరవేర్చకూడదు కూడా. బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? అన్నిటి యందు నాకు స్వతంత్రం ఉంది, కానీ అన్ని దేని చేత నేను లోబడుచునొల్లనని దైవజనుడైనటువంటి పౌలు చెప్తున్నాడు. మనం తినటానికి, తాగటానికి, ఆడటానికి, పాడటానికి అన్నిటికీ స్వతంత్రం ఉంది, కానీ మనకు ఒక తాడు ఉంది. ఏముంది చెప్పండి? ఆ తాడుతో మనం బలిపీఠపు కొమ్ముకు కట్టబడ్డాం కనుక అందరూ చేసినట్లుగా, అందరూ మాట్లాడినట్లుగా, అందరూ నడిచినట్లుగా మనం నడవలేము, మనం మాట్లాడలేము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఈరోజు ఎవరైనా కానీ బలిపీఠపు ఆ కొమ్ముకు కట్టబడిన తాడును తెంచుకొని మీ యాత్రను కొనసాగిస్తే మీ జీవితంలో కన్నీళ్ళు తప్పవు, మీ జీవితంలో ఆక్రందనలు తప్పవు. ఒకటండి, బైబిల్ గ్రంథంలో యెరూషలేముకి కట్టబడి ఉన్నాడు. ఏంటండి? యెరూషలేముకి కట్టబడి ఉన్నాడు. యెరూషలేము అనగా దేవుని మందిరం, యెరూషలేము అనగా దేవుడు నివసించే స్థలం. ఆ మందిరానికి బాగా కనెక్ట్ అయిపోయి ఉన్నాడు. కానీ ఆ మందిరపు క్రింద ఒకటి ఉంది, యెరికో పట్టణం. వీడు చూపంతా కూడా దేవుని మందిరంలోనే ఉన్నాడు, దేవుని యొక్క సన్నిధిలోనే ఉన్నాడు. కానీ వీడు చూపంతా కూడా దేని మీద ఉంది? యెరికో మీద ఉంది. వీడు ఏం చేశాడంటే, ఒకరోజు యెరికోలో సినిమాలు ఉన్నాయి, యెరికోలో సంతోషం ఉంది, యెరికోలో డబ్బులు ఉన్నాయి, యెరికోలో విచ్చలవిడితనం ఉంది. ఇక్కడేంటి? ఈ యెరూషలేములో ఎప్పుడూ ప్రభుని ఆరాధించాలి, ఈ యెరూషలేములో సినిమా హాలు లేవు, ఈ యెరూషలేములో ఏమీ లేవు అంటూ ఆ బలిపీఠపు కొమ్ముకు కట్టబడినటువంటి ఆ తాడును ఇతడు తెంపుకుపోయి ఎక్కడికి ప్రయాణం అయ్యాడు? యెరికోకి. అలాగ ప్రయాణం అవుతున్నప్పుడు మార్గ మధ్యలోనికి వచ్చేటప్పటికి దొంగల చేతిలో పడ్డాడు. వాడు గుద్దిన చోట గుద్దకుండా, తన్నిన చోట తన్నకుండా ఏం చేశాడంటే అతను కొన్నటువంటి వస్త్రాలన్నీ దొంగిలించుకుని వెళ్ళిపోయాడు. కొర ప్రాణంతో కొట్టుమిట్లాడుతూ ఉన్నాడు. ఆ యెరూషలేమును విడిచినటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా యెరూషలేములో ఉన్నప్పుడు ఈ తన్నులు ఉన్నాయా? లేవయ్యా. యెరూషలేములో ఉన్నప్పుడు ఈ దెబ్బలు ఉన్నాయా? లేవయ్యా. యెరూషలేములో ఉన్నప్పుడు ఈ గాయాలు ఉన్నాయా? లేవయ్యా.
ఈరోజు నువ్వు గాయాలతో ఉండటానికి కారణం ఏమిటి? ఈరోజు దెబ్బలతో ఉండటానికి కారణం ఏమిటి? ఈరోజు అశాంతితో ఉండటానికి కారణం ఏమిటి? ఈరోజు నీ జీవితము శాపముతో నిండి ఉండటానికి కారణం ఏమిటి? ఆ బలిపీఠానికి కట్టినటువంటి తాడును తెంచివేసి నీ ఇష్టానుసారంగా నువ్వు నడుస్తున్నావు, మతి తప్పి తిరుగుతున్నావు. నా జీవితం నా ఇష్టం అని నువ్వు తిరుగుతున్నావు గనుక ఈరోజు నీ జీవితంలో కన్నీళ్ళు, ఈరోజు నీ జీవితంలో కష్టాలు, ఈరోజు నీ జీవితంలో ఆక్రందనలు, ఆవేదనలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. నీతిమంతుని యొక్క కొమ్ములు హెచ్చించబడును. ఆమేన్. ఆ కొమ్ముకు మీరు కట్టబడాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. తాడుతో కట్టబడాలి. తాడుతో కట్టబడితే, ఎందుకు తాడుతో కట్టబడాలో తెలుసా? ఎప్పటి వరకు తాడుతో కట్టబడాలో తెలుసా అండి? ఒక ఆవిడ అన్నారు, బాప్తీసం తీసుకున్న తరువాత ఏమంటే అక్కడికిక్కడికి తిరగకూడదమ్మా, ఇష్టం వచ్చిన చోట్లకి వెళ్ళకూడదు, బాప్తీసం అంటే ఏంటి అనుకుంటున్నారు అని బాప్తీసపు ఆ విషయాలన్నీ కూడా ప్రత్యేకంగా ఉండాలని నేను చెప్పాను. అయ్యా అన్నీ మానేస్తాను కానండి, మరి నాకు కొంచెం సినిమాలు అంటే ఇష్టం అండి, అదేం పాపం కాదండి, మరి మా ఆయనతో కలిసి వెళ్ళొచ్చా, వెళ్ళకూడదండి అన్నాను. వెళ్ళకూడదండి అన్నారు. ఓకే. మళ్ళీ ఆవిడకి డౌట్ వచ్చిందండి, ఎన్ని రోజులు వెళ్ళకూడదండి, ఇది 40 రోజులు భక్తి కాదు బాబు, చచ్చేదాకానా? అమ్మ బాబోయ్, అయితే వెళ్ళిపోతానండి. వెళ్ళిపో. అలాంటి వాళ్ళకి బాప్తీసం ఇవ్వకూడదు. ఎవరు దేని చేత కట్టబడ్డాం మనం? బలిపీఠపు కొమ్ముకు తాడు చేత కట్టబడ్డాం. ఎప్పుడు వరకు కట్టబడ్డామో తెలుసా? ఎప్పుడు వరకు కట్టబడాలో తెలుసా? ఆ బలిపీఠం మీద కాలి బూడిదయ్యేంత వరకు. ఆమేన్. మన జీవితాంతం వరకు బలిపీఠానికి కట్టబడి బూడిదై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఏదో కొంతమంది బాగా భక్తి చేసేస్తారనమాట, 7 రోజులు బాగా ప్రార్థన చేసేసుకుంటారంతే, ఏ కార్యం జరగకపోతే మళ్ళీ మామూలు అయిపోతారు. ఒక రోజు 40 రోజులు భక్తి బాగా చేసేస్తారంతే, ఏ కార్యం జరగకపోయింది అనుకోండి మళ్ళీ మామూలు అయిపోతారు. భక్తి అనేది 40 రోజులు కాదు, భక్తి అనేది 7 రోజులు కాదు, భక్తి అనేది నువ్వు అనుకున్నట్లుగా కాదు, నీ జీవితాంతం వరకు, నువ్వు చచ్చేంత వరకు, నువ్వు బలిపీఠం మీద బూడిదైపోయేంత వరకు నీ భక్తిని కొనసాగించాలి. ఆ కొమ్ము చెబుతుంది నీ భక్తి ఎప్పటి వరకు తెలుసా? నీలో ఊపిరి ఉన్నంత వరకు, నీలో ప్రాణం పోయేంత వరకు, ప్రభు వచ్చి పర్యంతము ఆయన బలిపీఠానికి కనెక్ట్ అయి ఉండాలి. అది దేవుడి నిర్ణయం. మన మధ్య మా స్నేహితులందరం కలిసాం, ఒక పెళ్లిలో కలిసాం. నువ్వు కూడా అలాగ వస్తావా అన్నాను. నేను రాను అన్నాను, నాకు అలవాట్లేదు అన్నాను. కొంచెం సేపు వాక్యం చెప్పేటప్పుడు ఒక్కళ్ళు లేరండి నా దగ్గర, ఒక్కళ్ళు లేరు. అయ్యి బాబు భక్తుడండి, పాస్టర్ గారు వందనాలండి అంటే హేళనగా, పాస్టర్ గారు వందనాలు అని బాబు, మిమ్మల్ని మీరు అలా కూర్చోండి. ఎప్పుడు దాకా చేయాలి? చచ్చేంత వరకు, ప్రాణం పోయేంత వరకు. మనం దేంతో కట్టబడ్డాం? హిందువులు పెళ్లి చూడండి, కొంగు ముడేస్తారనమాట. అప్పుడు దాకా అమ్మ దగ్గర ఉన్నటువంటి ఈ పెళ్లి కూతురు ఎప్పుడైతే ఈ పెళ్లి కొడుకుతో కొంగుముడో లేకపోతే ఏ ముడో వేసిన తరువాత ఇష్టం వచ్చినట్లుగా తిరగటానికి ఉంటుందా? ఎక్కువ ఫోన్ మాట్లాడుతున్నాను కదా, ఫోన్ పెట్టు అనగానే ఏం చేయాలి? పెట్టేయాలి. ఏంటి ముడేసాం, ఏంటి ముడిపడింది. అమ్మగారి ఇంటికి వెళ్ళాలి, సూట్ కేసు సర్దేసుకుని మా ఇంటికి వెళ్తాను అంటాడండి. ఏమంటాడు దగ్గరికి వచ్చి? ఏమండి అమ్మని చూడాలనిపిస్తుందండి, మీరు పర్మిషన్ ఇస్తే ఏంటండి వెళ్తాను. ఏంటండి మీరు పర్మిషన్ ఇస్తే వెళ్తాను. ఏమండి ఫోన్ వచ్చిందండి, ఎవరో కాదండి, అన్నీ చెప్పాలి. ఎందుకంటే ఆయనతో ఈవిడికి ఏం పడింది? ముడిపడినప్పుడు అమ్మగారు ఇంటికాడ ఉన్నట్లుగా ఉంటే అత్తగారు ఊరుకుంటుందా? మామగారు ఊరుకుంటాడా? నా తర్వాత భర్త ఊరుకుంటాడా? ఊరుకోడు. ఏం పడింది ఈవిడికి? ముడి పడిందా? ఉరు పడింది. కొంతమందికి ఉరు పడుతుంది, కొంతమందికి మురు పడుతుంది. ఏది పడినా కానీ ఒక ముడి పడినప్పుడు ఏం చేయాలి అంటే మన ఇష్టం నెరవేర్చబడదు. మరి దేవునితో మనకు ముడిపడింది. దేవునికి స్తోత్రం. మన ఇష్టం చచ్చిపోవాలి, మన ఆశలు చచ్చిపోవాలి, మనకున్నటువంటి అన్ని కూడా చచ్చిపోవాలి. ఎప్పుడు వరకు ఈ సమర్పణ?
సత్యంతో సత్యంత వరకు. కొంతమంది కొన్ని రోజులు బట్టు తీసేస్తారు, మళ్ళీ పెడతారు. కొంతమంది కొన్ని రోజులు గాజులు తీసేస్తారు, మళ్ళీ వేసుకుంటారు. కొంతమంది భక్తి ఎలా చేస్తారంటే కొంతసేపు భక్తి వద్దు దేవునికి. ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి కొమ్ముకు తాడుతో ఆ ఉత్సవ బలి పశువు ఎప్పుడు దాకా అంటే కాలి బూడిదేంత వరకు కట్టబడి ఉండాలి. ఆమేన్. ఆమేన్. నీ జీవితాంతము నీ సమర్పణను కొనసాగించాలి. ఆమేన్. అదండి బలిపీఠపు కొమ్ము. ఆమేన్. బలిపీఠంలో 3 అనుభవాలు చూసాం. ఒకటి, ఒక కొమ్ము రక్త ప్రోక్షణతో నింపబడింది. రెండవది క్షమాపణతో నింపబడినది. మూడవది కట్టబడింది.